హలో ట్రైనీలు, ఈ రోజు మనం మార్కింగ్ గేజ్ మరియు మోటైజ్ గేజ్లను ఎలా ఉపయోగించాలో నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు. ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. మార్కింగ్ గేజ్ మరియు మోటైజ్ గేజ్ యొక్క ఉపయోగాన్ని ప్రదర్శించండి. ప్రారంభిద్దాం. మార్కింగ్ గేజ్ ఇంకా వాటి అప్లికేషన్స్. గాడి వెడల్పు, మందం లేదా లోతును పొందడం కోసం చెక్క ముక్క యొక్క ప్లాన్డ్ అంచు లేదా వైపు సమాంతరంగా ఖచ్చితమైన గుర్తును చేయడానికి మార్కింగ్ గేజ్ ఉపయోగించబడుతుంది. మార్కింగ్ గేజ్ వీటిని కలిగి ఉంటుంది: స్పర్, థంబ్ స్క్రూ, స్టాక్, బీమ్. మార్కింగ్ గేజ్ని ఉపయోగించడానికి ఎడమ చేతిలో గేజ్ని, స్పర్ని ఉంచుతూ పట్టుకోండి. కుడి చేతిలో ఫుట్ రూల్ని పట్టుకోండి. ఇంకా స్టాక్, స్పర్ మధ్య అవసరమైన దూరాన్ని సెట్ చేయండి. ఫుట్ రూల్ యొక్క గ్రాడ్యుయేషన్ మందం ఉంచండి. మీ ఎడమ చేతి బొటనవేలు సహాయంతో స్టాక్ను సర్దుబాటు చేయండి మరియు చూపుడు వేలు ఇప్పుడు మార్కింగ్ గేజ్ సెట్ చేయబడుతుంది. బొటనవేలు స్క్రూను బిగించండి. ఖచ్చితత్వం యొక్క కొలతను తనిఖీ చేయండి. స్పర్ వెనక పైభాగంలో కుడి చేతి బొటనవేలులో గేజ్ స్టాక్ను, స్టాక్పై ముందరి వేలు మరియు సాధనం యొక్క ఖండంపై మరో 3 వేలను పట్టుకోండి. ముక్క యొక్క ఒక చివరను బెంచ్ స్టాక్పై వ్యతిరేకంగా మరియు మరొక చివర ఎడమ ప్రణాళికలో ఉంచండి. గేజ్ స్టాక్ను ముఖపు అంచుతో తాకినట్లు ఉంచండి మరియు ఎటువేలలా స్థానంలో ఆ భాగాన్ని తేలికగా తాకండి. ముగింపు దగ్గర స్టాక్పై ఫార్వర్డ్ స్ట్రోక్స్ ఇవ్వండి. మీ ఎడమ చేతిలో భాగాన్ని పట్టుకోండి మరియు గేజ్ గుర్తును పూర్తి చేయండి. గేజ్ మార్క్ని ఫుట్ రూల్తో చెక్ చేయండి. ముందు జాగ్రత్తలు: కొలత కోసం పొడవైన స్పర్ని ఉపయోగించవద్దు. రూల్ ఫ్లాట్గా ఉంచడం ద్వారా దూరం చూడవద్దు. కొలిచేటప్పుడు స్పర్ని నొక్కకండి. లోతైన గేజ్ చేయడానికి ప్రయత్నించవద్దు. స్టాక్ ముఖాన్ని నేరుగా అంచుకు వ్యతిరేకంగా రుద్దుతూ ఉండండి. ముఖంతో లంబకోణంలో స్పర్ని ఉంచవద్దు. టాస్క్ 2: మోటేజ్ గేజ్ మరియు వాటి అప్లికేషన్లు అమలు చేయండి. మీ ఎడమ చేతిలో మార్టేజ్ గేజ్ను పట్టుకోండి. స్టీల్ రూల్ని కుడి చేతిలో పట్టుకోండి మరియు స్టాక్ మధ్య అవసరమైన దూరాన్ని సెట్ చేయండి. 2 స్పర్లను వేరువేరే దూరాల్లో ఉంచవచ్చు మరియు ఒకేసారి 2 సమాంతర రేఖలను గుర్తించండి. స్టీల్ రూల్ యొక్క దిశను ముందు ఉంచండి. ఎడమ చేతి బొటనవేలు మరియు చూపుడు వేలు సహాయంతో స్టాక్ను సర్దుబాటు చేయండి. ఇప్పుడు మోటేజ్ గేజ్ సెట్ చేయబడుతుంది. బొటనవేలు స్క్రూ స్థానంలో దాన్ని పరిష్కరించడానికి బిగించబడుతుంది. మోటేజ్ గేజ్ స్టాక్ను పైన మీ కుడి చేతి బొటనవేలితో పట్టుకోండి. ముక్క యొక్క ఒక చివరను బెంచ్ స్టాప్కు వ్యతిరేకంగా మరియు మరొక చివర ఎడమ అరచేతిలో ఉంచండి. గేజ్ స్టాక్ను ముఖపు అంచుతో తాకినట్లు ఉంచండి మరియు స్లాంటింగ్ పొజిషన్లో ముక్కను తేలికగా తాకడం ప్రారంభించండి. ముగింపు దగ్గర స్టాక్పై ఫార్వర్డ్ స్ట్రోక్స్ ఇవ్వండి. మీ ఎడమ చేతిలో భాగాన్ని పట్టుకొని టెనెన్ల సమాంతర రేఖలను గుర్తించే గేజ్ను పూర్తి చేయండి. అదేవిధంగా డ్రాయింగ్ ప్రకారం గుర్తించబడిన టెనెన్ లైన్లను ప్రాసెస్ చేయండి. స్టీల్ రూల్తో గేజ్ గుర్తును తనిఖీ చేయండి. ఈ సెషన్లో మనం చెక్క పనిలో మార్కింగ్ మరియు మోటైజ్ గేజ్ల ఉపయోగాన్ని పరిశీలించాం. కలప ఉపరితలాలపై ఖచ్చితమైన సమాంతర గుర్తులను చేయడానికి స్పర్, బొటనవేలు స్క్రూ, స్టాక్ మరియు బీమ్తో కూడిన మార్కింగ్ గేజ్ ప్రదర్శించబడుతుంది. అప్పుడు మనం సరైన గేజ్ సెటప్, హోల్డింగ్ టెక్నిక్స్ మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ముందు జాగ్రత్త చర్యలను నేర్చుకున్నాం. గేజ్ సెటప్, సరైన హోల్డింగ్ మరియు ఉక్కు నియమాన్ని ఉపయోగించి తదుపరి తనిఖీలకు ప్రాధాన్యత ఇస్తూ టెనాన్లపై సమాంతర రేఖలను గుర్తించడానికి మోటైజ్ గేజ్ ప్రవేశపెట్టబడింది. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.